ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్రేజీ శ్రీను వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు. సో ఈ వీడియో వచ్చేసి మన బిగ్ బాస్ అప్డేట్ గురించి. సో రీసెంట్గా చూస్తే మనకు బిగ్ బాస్కి సంబంధించి చిన్న ప్రోమో అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆ ప్రోమోలో ఏంటంటే మనకి ఇన్ఫినిటమ్ సింబల్తో అయితే ప్రోమో రావడం జరిగింది, అట్లాగే లోగో కూడా. సో ఆ షోకు సంబంధించి కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే మనకు కొంచెం మన దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దానికి సంబంధించి వీడియో అయితే చేస్తున్నా. సో ఇంకోటి ఏంటంటే ఈ షో వచ్చేసి జూలై లాస్ట్ వీక్ కానీ లేకపోతే ఆగస్టు ఫస్ట్ వీక్లో కానీ స్టార్ట్ అయ్యి. సో రీసెంట్గా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మన కంటెంట్ నచ్చినట్టయితే కంపల్సరీ మీరైతే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే వేరే వాళ్ళకైతే వీడియో అయితే రికమెండ్ అవుతుంది. సో ఇంకా బిగ్ బాస్కి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే మీకు ఇస్తాను. ఈసారి బిగ్ బాస్ హోస్ట్గా వచ్చేసి మనకు శివాజీ గారు ఉండే అవకాశాలు అయితే చాలా హైగా ఉన్నాయి. సో ఒకవేళ ఆయన వేరే ఏదైనా మూవీ ప్రమోషన్లో ఉండి లేకపోతే మూవీ షూటింగ్లో ఉంటే చెప్పలేము, కానీ ఒకవేళ ఆయన యాక్సెప్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ ఈసారి అయితే బిగ్ బాస్ బజ్లో మన శివాజీ గారు అయితే 100% ఉంటారు. సో అట్లాగే ఇంకోటి వచ్చేసి మన కంటెస్టెంట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చి ఎవరంటే కుమారి ఆంటీ. ఈ రీసెంట్గానే చూసాము, ఫుడ్ స్టాల్ వల్ల చాలా ఫేమస్ అయింది కుమారి ఆంటీ. సో ఆమె వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అట్లాగే మనకు మై విలేజ్ షో ఫేమ్ మన అనిల్ జీలా అయితే మనకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో రీసెంట్గా మనం చాలా వీడియోలు చూసినా దాంట్లో కూడా చాలామంది చెప్పిన పేరు ఏంటంటే అనిల్ జీలా కూడా వస్తాడనే పేరు అయితే చాలా వీడియోలలో చూసిన. అట్లాగే మనకున్న అప్డేట్ ప్రకారం మై విలేజ్ షో నుంచి కంపల్సరీ అనిల్ జీలా వచ్చే అవకాశం అయితే ఉంది. అట్లాగే మనకు బంచిక్ బబ్లు. సో ఇతను చాలా వెబ్ సిరీస్ చేసిండు, అట్లా చాలా షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ చాలా మంచి క్రేజ్ అయితే ఉంది మనకి. అట్లా చాలా కామెడీ కూడా చేస్తాడు చాలా. సో మనకు ఈయన వచ్చే అవకాశాలు అయితే చాలా హైగా ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే మనకు బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్స్లో వచ్చేసి శ్రావంతి చోకారపు, ఈమె వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ హై. ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు అయితే చాలా హల్చల్ చేస్తున్నాయి. సో బిగ్ బాస్ తర్వాత కంటే ఈ మధ్యలో ఆమెకు చాలా రీచ్ అనేది వస్తుంది. సో ఆమె కూడా ఉండే అవకాశం ఉంది. అట్లాగే ఓల్డ్ కంటెస్టెంట్లోనే మనకు హేమ రీసెంట్గా మనకు డ్రగ్స్ కేసులో చాలా హల్చల్ చేసింది కదా హేమ. ఆమె కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రతిసారి మనకు బిగ్ బాస్లో ఒక జంటను అయితే రావడం జరుగుతుంది కదా. సో ఈసారి వచ్చేసి మనకు వారధి ఫార్మ్స్ నేత్ర అలాగే వాళ్ళ హస్బెండ్ వంశీకృష్ణ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వాళ్ళకు రీసెంట్గానే డైవర్స్ అయింది. డైవర్స్ అయిన తర్వాత కూడా ఈమెకు చాలా ఫేమ్ అయితే పెరిగిపోయింది మన నేత్రకు. సో ఆమె సపరేట్గా వారధి ఫార్మ్స్ పెట్టడము, ఈ వంశీ కూడా తనకు సపరేట్గా వంశీ ఫార్మ్స్ అనే పెట్టడం, వీళ్ళ వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. సో వాళ్ళిద్దరిని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. వాళ్ళకి ఎట్లా డైవర్స్ అయిపోయినాయి, కానీ వాళ్ళిద్దరిని తీసుకొచ్చే అవకాశం ఉందని చాలామంది అయితే చెప్తున్నారు. సో అట్లాగే మనకు వచ్చేసి జబర్దస్త్ నుంచి ప్రతిసారి జబర్దస్త్ నుంచి ఒక యాక్ట్రెస్ని అయితే తీసుకుంటారు. సో ఈసారి వచ్చేసి చెమ్మక్ చంద్ర ఉండే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అట్లాగే మన సద్దాం యాదమరాజ్, వీళ్ళ ముగ్గురిట్లలో ఒకళ్ళు అయితే 100% ఉంటారని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అట్లాగే మనకు ఈ రాజకీయ పరంగా ఇప్పుడు కిరాక్ ఆర్పి అయితే రీసెంట్గా ఆంధ్రాలో ఎలక్షన్ జరిగినప్పుడు మన జనసేనకి అయితే సపోర్ట్ ఇవ్వడం జరిగింది. చాలా ఫేమస్ అయింది కాబట్టి సో ఆయనను తీసుకునే అవకాశాలు అయితే చాలా హైగా ఉన్నాయి. సో అట్లాగే వచ్చేసి మన ఇప్పుడు రియాజ్ ఉన్నాడు కదా, ఆయన కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో అది ఎంతవరకు వాస్తవం మనకైతే తెలియదు. ఓల్డ్ కంటెస్టెంట్స్లోనే మనకు సోహెల్ భయ్యా వస్తాడని టాక్ అయితే ఉంది. ఇప్పుడు యూట్యూబర్స్ మన తెలుగు యూట్యూబర్స్లో యూఎస్ఏలో ఉండి కొందరు వ్లాగ్స్ చేస్తారు కదా, ఇప్పుడు యూఎస్ఏ రాజు కానీ అట్లాగే నందూస్ వరల్డ్ కానీ లేకపోతే ఇంకేదో బ్యాంకాక్ పిల్ల, ఇంకా 2-3 ఉన్నారు. సో వాళ్ళలో ఎవరో ఒకరు వస్తారని అయితే టాక్ ఉంది. కంపల్సరీ నాకు తెలిసి అయితే యూఎస్ఏ రాజు వస్తున్నారని టాకు. సో మేబీ ఆయన రావచ్చు, లేకపోతే నందూస్ వరల్డ్ కానీ లేకపోతే బ్యాంకాక్ పిల్ల కానీ ఎవరో యుఎస్లో ఉండే మన తెలుగు లాంగ్ చేసే వాళ్ళలో కంపల్సరీ ఎవరో ఒకరు అయితే వస్తారు. ఇంకోటి ఏంటంటే మనకు రీసెంట్ పొలిటికల్గా ఈ మధ్యలో చాలా ఫేమస్ అయిన వ్యక్తి ఎవరంటే మన బర్రెలక్క. ఈమె
చాలా వీడియోస్లో చాలా వైరల్ అయింది ఆ మధ్యలో. ఎందుకంటే మనకు ఎంపీగా పోటీ చేసింది కాబట్టి అప్పటి నుంచి చాలా ఫేమ్లోకి వచ్చింది. తర్వాత రీసెంట్గా ఆమె మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఆమె మీద చాలా ట్రోల్స్ అయితే చేశారు. సో దానివల్ల ఆమె ఫేమస్ కావడం వల్ల ఆమెను తీసుకుంటారేమో అన్న థాట్ అయితే చాలా మందికి ఉంది. అట్లాగే మనకి ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రాజు తరుణ్. రాజు తరుణ్ కూడా రీసెంట్గా ఒక అమ్మాయి విషయంలో చాలా వైరల్ అయింది ఆయన న్యూస్ అయితే. సో ఈసారి ఆయన ఉంటే చాలా కాంట్రవర్సీతో చాలా బాగుంటుంది అని చెప్పి ఆయన తీసుకునే అవకాశాలు అయితే వెరీ హై. అట్లాగే మన టెక్ యూట్యూబర్స్లో మన ప్రసాద్ టెక్ ఉంది కదా, సో అతను వచ్చే అవకాశాలు అయితే చాలా హైగానే ఉన్నాయి. అట్లాగే మనకు సీరియల్ యాక్టర్స్లో సాయి కిరణ్ వస్తాడన్న టాక్ అయితే మనకు ఉంది. సో కంపల్సరీ మా ఎవ్రీ సీజన్లో అయితే మనకు సీరియల్ యాక్టర్స్ని అయితే తీసుకుంటారు. సో ఈసారి అయితే ఈ సాయి కిరణ్ తీసుకునే అవకాశాలు అయితే చాలా హైగా ఉన్నాయి. అట్లాగే మనకు స్టాండప్ కమెడియన్ వచ్చేసి శ్యామల హరిణి అయితే ఈమె కూడా ఈసారి వస్తుందని చాలా టాక్ అయితే ఉంది. సో కమెడియన్ కాబట్టి ఆమె ఇంట్లోకి వెళ్తే అంత సందర్శనగా మంచి కామెడీతో ఉంటుంది అనే ఉద్దేశంతో ఈమెనైతే తీసుకుంటారని మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అట్లాగే ఈ మధ్య చాలా ఫేమస్ అవుతున్న మన సోనియా సింగ్, యాక్టర్ సోనియా సింగ్ కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా హైగా ఉన్నాయి. సో ఎందుకంటే ఈమె డబుల్ మీనింగ్ మాటలతో చాలా ఫేమ్ ఉంది ఈమెకైతే. సో ఇప్పుడు ఈ మధ్యలో చాలా రీసెంట్గా చాలా షో కూడా హోస్ట్గా చేస్తుంది. సో సోనియా సింగ్ వచ్చే అవకాశాలు అయితే చాలా హైగా ఉన్నాయి. సో చూసారు కదా, ఇదైతే మనకు రీసెంట్గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే ఇది. సో ఇంకా ఏమైనా బిగ్ బాస్కి సంబంధించి ఏం అప్డేట్స్ వచ్చినా మీకు మళ్ళీ అప్డేట్ అయితే చేస్తాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.